హలో మిస్టర్ రాజు. హలో బిగ్ బాస్. కోటి మంచిగా ఉంది సార్. ఎంత పడ్డది చెప్పండి మిస్టర్ రాజు, మీ ప్రాబ్లం ఏంటి? ఆ సురేష్ గారు నా పొరికి లైటింగ్ కొడుతుండు. అది నాకు వాడదని ఇంట్లో అందరికి తెలిసి మొన్న సోమవారం అన్నాడు నా ఫేవరెట్ సిల్కపచ్చ కలర్ అంటే తెల్లారు అదే కలర్ సీర కట్టుకొని వచ్చింది. అయినా ఆడు దాన్ని ఎత్తున్న పనులు తీసుకుంటా. మిస్టర్ రాజు, ఇలాంటి మాటలు అలాంటి పనులు ఇక్కడ చేయొద్దు. ఒకవేళ చేస్తే మిడ్స్ వాడి బయటకు నూగేస్తారు. తర్వాత నీ ఇష్టం. సారీ సార్, కానీ మీరు ఏమన్నారు సార్? ఇక్కడికి వచ్చే ముందు అన్ని ఉంటాయి అన్నారు. అరే పనులు తోముకుందామంటే యాపలు ఇత్తలేరు, సంతోలు అడిగితే లక్ష ఇస్తున్నారు. అరే కౌసు కూర ఏమన్నా అంటే బాల్ మసాలా సక్కలేదు ఇంట్లో. ఇక ఈ ఆడిపోరాన్ని అయితే 11 దాకా లేస్తలేరు. నిన్న శుక్రవారం నేను పొద్దుగల 5 లేసి ఇల్లాగిరి గడి దీపం ముట్టించిన. మేము అరేంజ్ చేస్తాం మిస్టర్ రాజు. మీరు గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి మిస్టర్ రాజు. ఏం గేమ్స్ సార్ అవి? నాతో అయితలేదు. నాకు వచ్చిన గేమ్ ఒకటి కూడా ఆడిపిస్తలేరు. నీకు వచ్చిన గేమ్స్ ఏంటి మిస్టర్ రాజు? అష్టాచెమ్మ, పాముని ఇచ్చిన, రాముడి సీత, క్యారబోర్డ్ కూడా దమ్ముంట వాడి ఓడిగెళ్తాడు చూస్తా. నీకు వచ్చిన గేమ్స్ కాదు, మేము చెప్పిన గేమ్స్ ఆడాలి మిస్టర్ రాజు. ఇక గట్లయితే కష్టం సార్. పక్కా సురేష్ గారు కొట్టుకుపోతాడు. నేను బొగ్గుతో పండ్లు తోముకుంటా, మట్టితో ముఖం కడుక్కుంటా అని మందిని పిసుకుంటా చేస్తున్నాడు. ఇక లాస్ట్ నువ్వు వచ్చి హలో మిస్టర్ రాజు అని దొడ్డు గుంతలో సారీ చెప్పి గిఫ్ట్ కింద స్టీల్ మీద చేతులు పెట్టి పంపిస్తావు. సారీ మిస్టర్ రాజు. కొడుకా నేను వినాకపోవాలి నీ కథలు కూడా చెప్తా. వారం వారం 4 కిలోల మటన్ వస్తే నువ్వు ఎంత పంపిస్తున్నావురా మాకు? పావు దాకా 3 కిలోలు. అది ఎలా అనుకుంటున్నావా? ఈ వారం నాగార్జున సార్ అయితే అన్ని చెప్తా. నువ్వు ఎంత కాట కొడుతున్నావు? హలో మిస్టర్ రాజు. హలో